మహారాష్ట్రలో ఒక ఎస్బీఐ బ్రాంచ్లో జరిగిన సీన్ ఇది. స్టోరీలోకి వెళ్తే ఒక లేడీ కస్టమర్ బ్రాంచ్కి వెళ్ళి మేనేజర్తో మాట్లాడినప్పుడు మేనేజర్ తనకి మరాఠీ రాదని చెప్పడంతో ఆ కస్టమర్ మేనేజర్తో హిందీలో మాట్లాడడం మొదలుపెట్టారు. కానీ తరువాత తను మేనేజర్ చెప్పేది అర్థం కాలేదని మరాఠీలో చెప్పాలని అడగడంతో మీ మరాఠీ వాళ్ళు ఎప్పుడూ హిందీ వాళ్ళ కాళ్ల కిందే ఉంటారని, ఈ విధంగా ఆ మేనేజర్ కస్టమర్తో అసభ్యంగా మాట్లాడారని కస్టమర్ చెబుతున్నారు. ఆ తరువాత ఆ లేడీ కస్టమర్ ఎంఎన్ఎస్ యాక్టివిస్ట్ అంటే మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అనే గ్రూప్కి ఈ విషయాన్ని చెప్పడంతో వాళ్ళు పదుల సంఖ్యలో ఆ కస్టమర్తో పాటు బ్యాంకుకి వచ్చి మరాఠీ భాషను అవమానిస్తావా అని ఆ ఎస్బీఐ మేనేజర్ మీద చేయి చేసుకోవడం జరిగింది. ఇక్కడ కస్టమర్ మీడియా ముందుకు వచ్చి తన వర్జన్ ఆఫ్ స్టోరీని చెప్పారు. యాక్చువల్గా బ్యాంకులో ఏం జరిగింది అనే దానికి ఇన్ఫర్మేషన్ లేదు. ఇక్కడ తప్పు ఎవరిదైనా బ్యాంకులోకి ఒక గ్రూప్తో వచ్చి ఒక ఆఫీసర్ ర్యాంక్లో ఉన్న వ్యక్తిపై ఈ విధంగా ఆన్ కెమెరాలో చెంప మీద కొట్టి మాటలతో దౌర్జన్యం చేసి బలవంతంగా ఆ కస్టమర్ కాళ్ళు పట్టుకునేలా చేయటం ఎంతవరకు కరెక్ట్? ఆయన ఏదో ఆఫీసర్ అని అందుకే ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదని నేను చెప్పట్లేదు. ఆ ప్లేస్లో ఒక నార్మల్ వ్యక్తి ఉన్నా, మీరున్నా, నేనున్నా మనందరికీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. ఒక మనిషి మనల్ని గౌరవించకపోయినా మనల్ని ఇలా అవమానించకుండా ఉంటే చాలు అని మనం అనుకుంటాం. ఒక సామాన్య వ్యక్తికే ఈ విధమైన ఆలోచన ఉన్నప్పుడు ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉంటూ రోజు అక్కడున్న కస్టమర్స్కి సర్వీస్ ఇస్తున్న ఆ మేనేజర్ని కొట్టి దాన్ని కెమెరాలో రికార్డ్ చేసి ఈ విధంగా వైరల్ చేసి అవమానించడం అనేది ఎంతవరకు మానవత్వం అనిపించుకుంటుంది? ఒక భాషని అవమానించాడన్న పేరుతో సాటి వ్యక్తిని గౌరవించాలని, భాషను గౌరవించడం ముఖ్యమే, కానీ భాష కన్నా సాటి మనిషిని ముందు గౌరవించాలి అని తెలియని ఇలాంటి వాళ్ళని ఏమనాలి ఫ్రెండ్స్? ఇలాంటి సంఘటన రీసెంట్గా కర్ణాటకలో కూడా జరిగింది. ఇది కర్ణాటక మేడం. ఇండియా కర్ణాటక కన్నడ మైన్ ఫస్ట్, కన్నడ ఫస్ట్ మేడం, కన్నడ ఫస్ట్. ఇక్కడ ఒక వ్యక్తి ఈ లేడీ మేనేజర్ తనతో హిందీలో మాట్లాడుతుందని, కన్నడలో మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నారు. తోటి స్టాఫ్ ఆ మేడంకి కన్నడ రాదని చెప్పినా కూడా తను డిమాండ్ చేస్తూ ఆర్గ్యూ చేస్తూ ఉండగా ఆ లేడీ మేనేజర్ కూడా నేను కన్నడలో మాట్లాడనని, ఇది ఇండియా అని, నేను హిందీలో మాట్లాడతానని చెప్పడం, ఈ కస్టమర్ ఇది కర్ణాటక అని కన్నడ ఫస్ట్ అని చెప్పడం జరిగింది. ఇదంతా కస్టమర్ వీడియో తీసి వైరల్ చేయడంతో కర్ణాటక రక్షణ వేదిక అనే ఒక సంస్థ వాళ్ళు బ్రాంచ్లోకి గ్రూప్స్గా వచ్చి అరుస్తూ ధర్నా చేస్తూ బ్రాంచ్లో పనికి అంతరాయం కలిగించి డే టు డే ఆపరేషన్స్ని ఆపేశారు. ఒక పెద్ద గ్రూప్తో బ్యాంకులోకి వెళ్ళి ఈ విధంగా ధర్నాలు దౌర్జన్యాలు చేయటం ఎంతవరకు కరెక్ట్? బ్యాంక్ సర్వీసెస్ని ఆపేసి మిగతా కస్టమర్స్ని ఇలా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్? బ్యాంక్స్లో ఆఫీసర్స్ది ఆల్ ఓవర్ ఇండియా పోస్టింగ్, క్లర్క్స్ది లోకల్ పోస్టింగ్. ఆఫీసర్స్ వేరే స్టేట్ నుంచి వచ్చినా వాళ్ళకి వచ్చి రాని భాషతో ఆఫీస్లో లోకల్ క్లర్క్స్ సహాయంతో కస్టమర్స్కి సర్వీసెస్ని అందజేస్తారు. 1 ఇయర్లో ఎవరైనా మ్యాక్సిమం లాంగ్వేజ్ నేర్చుకొని లోకల్ లాంగ్వేజ్లోనే సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఈ కస్టమర్ తోటి ఎంప్లాయీస్కి కన్నడ వచ్చినా కూడా వాళ్ళు అతనికి అర్థమయ్యేలా చెప్తున్నా ఆ లేడీ మేనేజరే కన్నడలో మాట్లాడాలి అని మొండిగా వాదించారు. కర్ణాటకలో లోకల్ పీపుల్ బ్యాంక్ ఎగ్జామ్స్ రాయడం చాలా తక్కువ. అందుకే అక్కడి బ్యాంక్స్లో బయట స్టేట్ నుంచి వచ్చిన ఎంప్లాయీస్ సంఖ్య కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈ విషయాన్ని అక్కడ ఎవరూ గమనించరు. ఇక్కడ వీళ్ళు ధర్నా చేస్తూ ఈ శారీలో ఉన్న మేడం ఈ హిందీ కుక్కలు అనే ఒక సెంటెన్స్ని యూజ్ చేశారు. తమ భాషని అందరూ గౌరవించాలని చెప్తూనే పక్క రాష్ట్రాల భాషని గురించి ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? వీళ్ళకి వాళ్ళ లాంగ్వేజ్ తప్ప వేరే లాంగ్వేజెస్ మాట్లాడే వ్యక్తుల మీద గౌరవం లేదని తెలుస్తోంది. అసలు బ్యాంకుల్లో ఇలా ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఎలా పడితే అలా బిహేవ్ చేస్తూ ఇలా స్టాఫ్ని కొట్టడానికి, మాటలతో దౌర్జన్యం చేయడానికి కారణం బ్యాంకులో సెక్యూరిటీ అండ్ సేఫ్టీ లేకపోవటం. ప్రాఫిట్స్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేసే బ్యాంక్స్ స్టాఫ్కి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలని అనుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా ఎస్బీఐలో ఇలాంటి సంఘటనలు ఎక్కువ అవుతున్నా బ్యాంక్ కానీ ఆర్బీఐ కానీ ఎటువంటి మెజర్స్ తీసుకోకపోవడం చాలా దురదృష్టమనే చెప్పాలి. అదే ఒక కస్టమర్ వెళ్ళి నాతో స్టాఫ్ రూడ్గా బిహేవ్ చేశారు అని ఒక కంప్లైంట్ చేస్తే అది నిజమే అని ప్రూవ్ అయితే
ఆ పర్టికులర్ స్టాఫ్ని ఓవర్ నైట్లో ఒక రిమోటెస్ట్ ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయటం, ఇంక్రిమెంట్స్ కట్ చేయడం వంటివి చేసి యాక్షన్ తీసుకుంటారు, కానీ వాళ్ళ ఓన్ స్టాఫ్ని మాత్రం ఇలా గాలికి వదిలేస్తారు. ఈవెన్ బ్రాంచ్లో చాలా పెద్ద మొత్తంలో క్యాష్ ఉంటుంది. పెద్ద పెద్ద బ్రాంచెస్లో అయితే మనం ఊహించినంత క్యాష్ అండ్ గోల్డ్ని వాళ్ళు డైలీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగి ఇలా గ్రూప్స్గా అనాథరైజ్డ్ మేనర్లో జనాలు బ్రాంచ్లోకి వచ్చి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నప్పుడు ఇన్ కేస్ బ్రాంచ్లో ఉన్న క్యాష్ని అటాక్ చేసి తీసుకువెళ్ళిపోతే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? అది పబ్లిక్ మనీ. అక్కడున్న కేజెస్ టుగెదర్ గోల్డ్ పబ్లిక్ది. స్టాఫ్ని గాలికి వదిలేసిన అట్లీస్ట్ ఈ పబ్లిక్ మనీ అండ్ గోల్డ్కి అయినా సేఫ్టీ కల్పిద్దాం, ఇలాంటి సంఘటనలు జరగకుండా చూద్దామని ఏ మెజర్స్ కూడా తీసుకోరు. రేపెప్పుడో ఇంకోసారి కూడా ఇలానే జరిగింది అనే న్యూస్ తప్పకుండా వస్తుంది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే, బ్యాంక్స్లో కానీ బయట కానీ ఇలాంటి లాంగ్వేజ్ ఇష్యూస్ని సెన్సిటివ్గా మార్చి కులము, మతము, భాష అనే భేదాలు చూపించి మనకున్న యూనిటీని మనం కోల్పోకూడదు. మీ భాషని ప్రేమించండి, కానీ పక్క భాషల్ని ద్వేషించకండి. సాటి మనిషిని గౌరవించడం కంటే ముఖ్యమైనది ఇంకేమీ లేదు. భాష, కులం, మతం అన్నీ దీని తర్వాతే. దీని మీద మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో రాయండి.